తీయండి. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 46వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. ఏ మనసు అండి? సంఘమంతా అంటే 3120 మంది ఏక మనసు కలిగి సంఘంలో ఉన్నారట. ఈ 3120 మంది విశ్వాసులు ఎలా సంఘంలో ప్రవర్తిస్తున్నారు? మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. అనగా జీవం గల దేవుని సంఘంలో అదుగదుగదుగదుగదుగో సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసి కూడా సంఘ బిడ్డలతో ఏక మనసు కలిగి ఉండాలని, జీవం గల దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో ఖచ్చితంగా తెలుసుకొని ప్రవర్తించాలి. ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. నేటి సంఘాల్లో కూడుకునే వ్యవహారం ఉంది. దేహాలు కలుస్తున్నాయి, కానీ ఏకత్వం అనేది, ఏక స్వభావం అనేది రావట్లేదు. కారణం ఏంటి అని అంటే కొన్ని లోపాలు ఉన్నట్టుని బట్టే ఆ ఏకత్వం అనేది, ఏక మనసు అనేది రావట్లేదు. ఏమండి, సంఘానికి వచ్చే వారికి ఏముండాలి? మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఈ మనస్సును, వివేచన గల మనస్సును దేవుడు అతనికి ఇచ్చాను. జ్ఞానము, సేమ్ టైం వివేచన కలిగిన మనస్సు. ఏది రెండు ఒకసారి అనండి మీరు. వివేచన. సంఘానికి వచ్చే వాళ్ళకి జ్ఞానం ఉంది, జ్ఞానం లేదంట్లా. జ్ఞానం ఉంది కానీ వివేచన లేదు. తలపైకి చూడండి, ఏం లేదు? వివేచన. వివేచన అంటే ఎక్కడున్నాం, ఎవరితో ఉన్నాం, ఏం చేస్తున్నాం. మీరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు కదా. నాకు ఆన్సర్ చెప్పండి. ఎక్కడున్నాం, ఎవరితో ఉన్నాం, ఏం చేస్తున్నాం. ఒకసారి మీరు కూడా అనండి. ఇప్పుడు నీలోకి చూసుకున్న మాటను, నేను ఎక్కడున్నాను, నేను ఎవరితో ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను. ఇప్పుడు ఏందమ్మా ఏడున్నారు? ఒకసారి చెప్పండి. ఏదో ఒకసారి చెప్పండి. ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు? జీవము గల సంఘములో ఆత్మీయ బిడ్డలతో ఉన్నావు. ఏం చేస్తున్నావు? పాయింట్ పట్టుకో. జ్ఞానం కలిగి సంఘానికి వస్తున్నావు, మంచిదే, కానీ వివేచన ఉండాలి. సంఘ బిడ్డల మధ్య ఎలా మసులుకోవాలో, సంఘములో ఎలా మసులుకోవాలో, ఆయన రక్తం ఇచ్చి కొన్న సహోదరుల మధ్య మనం ఏ రీతిగా ప్రవర్తించాలో అమ్మా ఖచ్చితంగా తెలియాలి. వివేచన ఉండాలి. ఏంటి తల్లి? వివేచన. జ్ఞానం ఉంటే సరిపోదు, వివేచన ఉండాలి. అందుకే ఎక్కడున్నాం, ఎవరితో ఉన్నాం, ఏం చేస్తున్నాం. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరికి నా దేవుడు వివేచన అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సరే, నా బాధ, నా ఆలోచన అంత ఒక్కటే. సంఘానికి వస్తున్న మీకు వివేచన ఉండాలి. మీరు వివేచన ఉంటేనే స్థిరపరచుకోగలరు. ముందుకెళ్తాను. సంఘంలో ఏక మనస్సు రాకపోవటానికి కారణం, జీవము గల దేవుని సందులో సరిగ్గా ప్రవర్తించకపోవటానికి కారణం, జీవము గల దేవుని సందులో జ్ఞానముతో వ్యవహరిస్తున్నారు కానీ వివేచన కలిగి నడుచుకోకపోవటానికి గల కారణాలు మీ ముందు పెడతాను. ఎలాంటి మనస్సు కలిగి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావో, ఎలాంటి మనస్సు కలిగి ఆత్మీయుల మధ్య నువ్వు ప్రవర్తిస్తున్నావో దానిని బట్టే నీ స్వభావం బయటకు వచ్చింది. ఎలాగో మీ ముందు పెడతాను. ఏమండి, సంఘంలో కొన్ని మనస్సులు కలిగి సంఘానికి రాకూడదు. నీ ఇంట్లో ఉన్నట్లుగా, నీ తోటి వారితో ఉన్నట్లుగా, నీ చుట్ట బంధువులతో ఉన్నట్లుగా, నీ ఇరుగు పొరుగు వారితో ఉన్నట్లుగా అలాంటి మనస్సు కలిగి సంఘములో ఉండకూడదు. అమ్మ నిద్రపోతుంది, లేపండి. అవని
రైట్. ఏ మనస్సు కలిగి ఉండకూడదు సంఘంలో? 4 విషయాలు చెప్తాను. ఏ మనస్సు కలిగి ఉండకూడదు? చాలా ప్రమాదం. మీరు ఇలా ఉండబట్టి ఇలా అయిపోతుందంత. సంఘం ఏకదాటికొచ్చునుగాక, ఏకత్వంలోకి వచ్చునుగాక, వివేచనతో నింపబడునుగాక. సంఘములో ఏకత్వం రాకపోవటానికి గల బలమైన కారణం కొన్ని విరుద్ధమైన మనస్సులు కలిగి మందిరానికి వస్తున్నారు. ఏమిటండి ఆ విరుద్ధమైన మనస్సులు అని అంటే, మొట్టమొదటిగా కోడలి మనస్సు కలిగి సంఘానికి రాకూడదు. ఏ మనస్సు? కొంచెం గట్టిగా కోడళ్ళు చెప్తారు, మీరు చెప్పండి. ఏ మనసు కోడలి మనసు? ఇంకా తల్లి, కోడల మనసు ఎలాంటిది? ఇంకా అమ్మ, మీరు కోడళ్ళు కాదా? స్థాయి దాటలేదా? దాటకుండా ఇంకా ఉన్నారా? మరి అడిగితే చెప్పండి. ఏ మనసు అమ్మా? కోడల మనసు ఎలాంటిదమ్మా? మీ తెలివితేళ్ళారా? లోకంలో అంత జ్ఞానం ఉంది దేవుని గురించిన, లోక సంబంధమైన కుటుంబపరమైన విషయమే కదా నేను అడిగింది. తప్పు అడిగానా? కోడలి మనసు ఎలాంటిది చెప్పరు మీరు. ఏంటండి, తీసుకుందామనే ఉంది కానీ అది అతకదు. నేను చెప్తాను. కోడలి మనసు ఎలాంటిది అంటే, మొట్టమొదటిగా తప్పులు ఎతికే మనసు. ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న అత్తలో తప్పు ఎత్తుకుద్ది, ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న మామగారిలో తప్పు ఎత్తుకుద్ది, ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న మరిదితో తప్పు ఎత్తుకుద్ది, ఆడబిడ్డలో కూడా తప్పు ఎత్తుకుద్ది. ఈ గుణం ఏంటి? కొంచెం గట్టిగా తప్పులు పట్టే గుణం, తప్పులు వెతికే గుణం. కోడండ్రులారా, నన్ను క్షమించిన ఇలా అంటున్నానని, 100లో 95% తప్పులు ఎత్తికే వాళ్ళే ఉన్నారు. కానీ రూతుమ్మ అత్తను అర్థం చేసుకుని హత్తుకున్నట్లుగా రూతుమ్మ లాంటి కోడళ్ళు లేరు నేటి కాలంలో. అర్థమైద్దో లేదో, కళ్ళు మూసింది అండి. 95% నేను ఎందుకన్నాను ఒకసారి ఆలోచించుకోండి. కోడలవే కాదని నేను అంటలేదండి. కోడల యొక్క మనస్సు ఎలాంటిది అంటే, తప్పులు ఎత్తుకుద్ది, తప్పులు పట్టుద్ది. ఎవరిలో? బయట వాళ్ళు తప్పులు పడతావు, వాళ్ళు బాధేస్తారని భయం. నిజం. ఇంట్లో వాళ్ళ తప్పులు ఎత్తుకుద్ది. ఆమెకెందుకో నేను ఇంత చేస్తే? ఎవరికి? ఆమెకి. ఆయనకెందుకో? ఆయన ఎవరమ్మా? కోడలు. అదే మనస్సు కలిగి ముసుగేసుకొని బైబుల్ తీసుకొని చర్చికొచ్చావు. ఏ మనసు అమ్మ తమరిది? ఇంకోసారి చెప్పండి. ఆ మనసు ఎలాంటిదమ్మా? ఇక చర్చికి వచ్చిన కాంచి తన తప్పులు తాను తెలుసుకోదు. ఎప్పుడు చూడుగాక ఎదుటోళ్ళ తప్పులు ఎత్తుకుతుంటుంది. ఏం మంచిది కాదు, ఏం సూప్ మంచిది కాదు, ఏం మాట మంచిది కాదు, ఏం క్రియలు మంచిది కాదు, ఏం ఎక్కడ ఒట్టుంటుంది, అక్కడ పోతే అట్టుంటుంది. ఎదుటి వారిలో తప్పులు ఎత్తకటాన్ని అసలు నీవెవడివి? మత్తయి 7 ఎప్పుడు చదవలేదా? ఏ చాటతో ఎదుటివాడికి నువ్వు కొలుస్తావో, ఏ మానికతో ఎదుటివాడికి నువ్వు కొలుస్తావో, ఏమండి, అదే కొలత చొప్పున నేను నీకు కొలుస్తాను అని అన్నాడు. అందుకే అంటాడు, ఎవ్వడికి మీరు తీర్పు తీర్చొద్దు అని అన్నాడు. అసలు ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తికే గుణం కోడలిగా నీ ఇంట్లో ఉండొచ్చు. అది మరి జీవము గల దేవుని సంఘంలో అడుగు పెట్టావు కదా, మరి తోటి వారిలో తప్పులు ఎత్తికే ఆ కోడళ్ళ లాంటి మనసు చచ్చును గాక. చేతులు ఎత్తి చెబుదా. ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తి నీవెవరు అంటున్నాను. అసలు కొంచెమైనా ఆలోచన చూడండి. అలాంటి మనసు కలిగి సంఘ బిడ్డలతో అసకరు పసకరు. ఐక్యత అంటారు, మనుషులు దేహాలు కలుస్తాయి కానీ మనుషులు గలవు. కోడళ్ళ మనస్సు లాంటి మనసు కలిగి ఆత్మీయ బిడ్డలతో ఆ మనస్సుతో వ్యవహరించొద్దు. కోడలకున్న మనస్సు ఎలాంటిదండి? చెప్పాలి మీరు. తప్పులు ఎత్తుకుద్ది. నేను అంటాను కదా, నీకు ఆ బుద్ధి లేదంటావా? చెప్పాలి. ఉందా? సంఘం ఐక్యతకి రాకపోవటానికి కారణం నువ్వే. దేవుని పని జరగకపోవటానికి కారణం కూడా నువ్వే.
మేమేం చేసాం ప్రార్థనకే వచ్చేది అది కొద్దిగా అది ఏ మనసు పెట్టుకొని వచ్చి కూర్చుంటున్నావో ఆత్మీయ బిడ్డల మధ్య కాస్త వివేచన ఉండాలి. అర్థమవుతుందమ్మా? నేను ముందే చెప్పా. నెంబర్ 2, కోడల మనస్సు ఎలాంటిది అని అంటే, కళ్ళు మూస్తే నేను వాళ్ళని అడుగుతా, కోడల మనస్సు ఎలాంటిది అని అంటే, ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ ఇంట్లో మనుషుల మధ్య ఉంటుందో నాది అని పొరపాటున ఒప్పుకోదు. ఎప్పుడైనా ఆలోచించారా? అత్త చెప్పండి, మామగారు, మెట్టినిల్లు, ఆడబిడ్డ, మరిది, కొంచెం హెల్ప్ చేయండి. ఏ కోడలైనా సరే తానుంటున్న ఇంట్లో ఆస్తులైతే నాది అని అంటది. కానీ మీకు అర్థమైంది కానీ అత్త నా అత్త అంటావా? కోడలా నా మామగారు అంటదా? నా మెట్టినిల్లు నా కోడల మనసు అలాంటిది. నేను తప్పు పట్టలేదు, చూసుకోండి ఏండి. ఒక కోడలిగా ఎప్పుడు చూసినా ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నావో, ఏ ఇంట్లో అయితే నువ్వు జీవనం చేస్తున్నావో ఆ ఇంట్లోనే, ఆ ఇంట్లో వాళ్ళనే నా వాళ్ళు అని అంగీకరించదు. నేను అనొచ్చు, అనకూడదు అలాగా, ఏమండి? అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు అయ్యా అని అంటే, నాది అని అనుకున్న వాళ్ళే ఏదైనా త్యాగం చేయగలరు. ఇప్పుడు నాది అనుకుంటే వారి కోసం నేను ఎంత ఏం చేయగలను. నాది కాదు నేలకేసి కొట్టు అంటే, లేకపోతే లోకంలో ఇంకొక మాట రన్ అవుతుంది, మీరు అది ఫాలో అవుతున్నారా? అత్తలేని కోళ్ళు మామిడి పొగులుద్ది. ఉత్తమరాలు ఎట్టయిద్దో నాకు తెలియదు, ఉండాలి వాళ్ళు ఒకలామెనల్లా. నేను ముందే చెప్తున్నాను, అమ్మ నేర్పేదానికంటే అత్త నేర్పేదే ఎక్కువ అని. సీరియస్గా తీసుకోండి అండి. ఒక కోడలిగా ఏ మనస్సు కలిగి ఆ ఇంట్లో ఉంటున్నావో అదే మనస్సు కలిగి సంఘములోకి నువ్వు వస్తే ప్రమాదం. అర్థమైందండి? ఏ మనసు? అదేనండి, ఏ మనసు అన్నా ఇంట్లో వాళ్ళందరినీ నా వాళ్ళు అని పొరపాటున ఒప్పుకోదు. ఆస్తుల కాడికి వస్తే నాదే అంటది. కానీ ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు అని చర్చిన పొరపాటున మనస్ఫూర్తిగా ఒప్పుకోదు. ఆధార్ కార్డులో మాత్రం కలుసుద్ది, రేషన్ కార్డులో మాత్రం గ్రూపులో కలిసిపోద్ది. అది అలాంటి మనసు కలిగి ఆత్మీయ సంఘ బిడ్డలతో నువ్వు మసులుకుంటున్నట్లయితే, నేను మళ్ళీ చెప్తున్నాను, అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఆత్మీయులతో ప్రార్థనలో ఉంటారా? పరిచర్యలో ఉంటారా? ఉన్నవేడ నువ్వు పరిచర్యలో ఉంటారా? ఎన్ని సంవత్సరాలు దేవుని సందుకు వచ్చుగాక సంఘము నాది, ఆత్మ బిడ్డలు నా వాళ్ళు, పరిచర్య నాది, దేవుని పని నాది, ఈ ఇల్లు నాది అని పొరపాటున ఒప్పుకోరు. ఏ మనసిది అంటే, దేవుని మందిరానికి వెళ్ళొస్తున్నామని కామన్ సెన్స్ లేకుండా బుర్ర తక్కువగా మాట్లాడటమే తప్ప, వివేచన కలిగి ఎక్కడుంటున్నాను, ఎవరితో ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, కనీసం కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తే ఎలాగా? ఎప్పుడు తప్పులు పట్టే స్వభావమే సంఘంలో. అలాంటి మనసు కలిగి సంఘ బిడ్డలతో ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఏమండి? ఎప్పుడు చూసినా సరే దేవుని మందిరంకి వస్తున్నావు కానీ నాది అని పరిచర్య, పని, భారము, పరిచర్య, ఆత్మీయ బిడ్డలు నా వాళ్ళు, నాది అని ఎప్పుడు నువ్వు అనుకుంటావో దేవుడు ఆత్మల భారం నీ మీద పెడతాడు. అప్పుడు దాకా నీ మీద పెట్టడు. ఎందుకంటే నాది కాదు అన్నట్లు నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆత్మల భారం పెట్టడు. ఆత్మల భారం నీకు పెట్టాలి అని అంటే పరిచర్య, దేవుడి మందిరం పరిచర్య నాది. మందిరంలో ఉన్న ఆత్మీయులందరూ కొంచెం గట్టిగా నా వారు అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా అంగీకరించగలుగుతావో అప్పుడు సంఘములో ఐక్యత అనేది ఏర్పడుతుంది. ఏ మనసు కలిగి రాకూడదు నువ్వు? ఆ మనసు ఎలాంటిది? ఒకటి, ఎవరిలో? 2, ఎవరికి? అలాంటి స్వభావం కలిగి మీరు వస్తే దేవుని కృప, మళ్ళీ గుర్తు చేస్తాను, కంటికి కనపడని శాపం.
జీవం గల దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో తెలియకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఎక్కడ నువ్వు దీవించబడాలో అక్కడే ఆటలాడుతున్నావు. ఎక్కడ భయం కలిగి బ్రతకాలో అక్కడ భయం లేని దానిలా ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త. కోడల్లాంటి మనసు కలిగి సంఘ బిడ్డలతో మీరు మసులుకోకూడదు. ఆ మనసు లోకంలోది, అది అక్కడే వదిలేసి రావాలి. మారు మనసు పొందానన్నావుగా. ఏ మనసు? మారు మనసా, మాయ మనసా? వాడకానికి చెప్పరేటమా? మారు మనసా, మాయ మనసా? నువ్వు మారు మనసు పొందితే ఈ వాక్యం నీకు అర్థమైంది. నువ్వు మాయ మనసు పొందితే బయటికి పోతే ఎదుటి వాళ్ళ మీద పడిసేస్తుంటావు. నేను కరెక్ట్గానే అన్నాను, తప్పన్నా? అమ్మా, సంఘము ఐక్యతలోకి రావాలి అని అంటే కోడలి లాంటి మనసు అక్కడ ఉందేమో ఒక కోడలిగా, నీకు సంఘములో ఉండకూడదు. కొంతమంది ఆమెనంటలే, చేతులు ఎత్తట్లేదయ్యా, లేరే ఇక్కడ వాళ్ళు. ఏ మనసు కలిగి రాకూడదు? ఇప్పుడు నీలోకి తొంగి చూసుకొని నువ్వు ఎట్లా వచ్చావో చెప్పు నాకు. నిజంగా చెప్పండి. కొంతమంది నోరెప్పురాళ్ళు, వాళ్ళు నోరెప్పురా, మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. దేవదూత మంచి చేసుకుని వచ్చావా? దేవదూత ఏంటో అట్ట అంటున్నావు? ఇప్పుడే గుచ్చాలి. ఇప్పుడు గుచ్చితేనే బయటకు వస్తుంది. నేను కరెక్ట్గానే ఉన్నా, నా మైండ్ సెట్ నాలోనే ఉంది, దేవుడి నడిపింపులోనే ఉన్నా, పొరపాటుగా లేను. మీకు చెప్పాలి ఈ విషయం. అమ్మ, మీరు నా మాట మీకు అర్థమవుతుందా? ఏ మనసు కలిగి వచ్చారు కోడండ్లారా? అదే మనసా? మామిడి బగులుద్దు అలా వస్తే. సంఘానికి ముందుకు పోవటానికి కారణం నువ్వే. దేవునికి స్తోత్రం. తప్పంటలేదు, దిద్దుకో. నీ ఇంట్లో వ్యవహరించినట్లుగా, ఇంట్లో మనుషులతో వ్యవహరించినట్లుగా జీవం గల దేవుని సందులో వ్యవహరించొద్దు. అది కంటి కనబడని శాపం. కాస్తైన కడుపులో భయం ఉండాలి. ఇంట్లో మనుషులతో వ్యవహరించినట్లుగా ఆత్మీయ బిడ్డలతో వ్యవహరించొద్దు. ఆయన ఆశించింది ఐక్యత మీలో ఉండాలని, ఆయన ఆశించింది జ్ఞాన వివేచన మీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ అక్కడున్న మనసు ఇక్కడ రాకూడదు. దయచేసి జాగ్రత్త పడండి. ఆశీర్వాదమైన ఇక్కడే, శాపమైన ఇక్కడే పొందుకోవాలి. జాగ్రత్త. రెండిట్లో ఇక్కడ మీరు ఆశీర్వదింపబడుతురు గాక. నా సన్నిధిలో కనపడకుండా పోదువుగా. కానీ ఒక వ్యక్తిని శపిస్తే దేశ దిమ్మరై తిరిగాడు. దయచేసి ఆలోచించండి. ఆయన కోప్పడేంతగా ఉండొద్దు. దావీదు అంటాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నువ్వేదైనా తీసే నా యుద్ధం నుంచి, ఏం తీసేసినా ఒప్పుకుంటా, కానీ నీ ఆత్మను మాత్రం నా దగ్గర నుంచి, నాలో నుంచి తీసేయొద్దని రయ్యం బొగులు ఏడ్చాడు. తెలిసిన వాడికి అర్థమైంది ఆ భాష. ఏ మనసు కలిగి సంఘంలో సంఘ బిడ్డలతో మీరు ఉండకూడదు? ఒకటి, కొంత నోరు ఇప్పండి అందరూ కలిసి. రెండు, మళ్ళీ మందిరంలో అడుగు పెడితే ఆ మనసు చావాలి. ఏ మనసు అండి? మార్చుకో. ఎందుకంటే ప్రేమించే తండ్రే దండిస్తాడు. నువ్వు బాగుండాలని, ఇక్కడ నువ్వు ఆశీర్వదింపబడటానికి మూలం ఇక్కడే కాబట్టి నిన్ను గద్దిస్తున్నాడు. జాగ్రత్త. స్తోత్రం. ఇటు నుంచి సౌండ్ రాట్లా. రెండో విషయం, ఏ మనసు కలిగి సంఘానికి రాకూడదు? అత్త మనసు అస్సలు ఉండకూడదు. ఏ మనసు అమ్మా? ఏ మనసు అమ్మా? అత్తని పిలువబడుతున్న పెద్దలారా, నవ్వుతో కవర్ చేస్తే నేను ఒప్పుకోనుగా. ఉన్నావా? అత్త మనసు ఎలాంటిది? హెల్ప్ మీ కొంచెం. ఇంకా నవ్వు కవర్ చేయమాకండి, సీరియస్ చెప్పండి. అత్త మనసేనమ్మా? అత్త మనసేనా? అత్త మనసేనమ్మా? ఇంకా నువ్వు గట్టిగా వినపట్టలేదు నాకు. గట్టిగానే. అసలు అత్త మనసు ఎలాంటిదో తెలుసా? అలాంటి మనసు వేసుకొని ప్రార్థన చేయండి మా కోసం, మామిడి పోగులుద్ది. మళ్ళీ ఎవరో లేకపోతే సరే. ఏంటి అంత మాట అన్నావు? అత్త మనసు ఏంటో కొంచెం తెలియాలిగా.
ఆ మనసు వేసుకొని ఈ చర్చిలోకి వచ్చి ఆత్మీయ బిడ్డలతో కూడా బోకరింపు ఒకటి, నీ బోకరింపు తేలారా, దేవుడు నిన్ను దర్శించునుగాక. అత్త మనసు ఎలాంటిది అని అంటే మొట్టమొదటిగా గొప్పలు చెప్పుకునే మనసు. ఏ మనసు అండి? నువ్వు కనపడ్డా, నీ చుట్టబంధువులు కనపడ్డా, నీ ఇంటి పేర్తోడు కనపడ్డా, ఎవడు కనపడ్డా సరే, అత్తకున్న గుణం గొప్పలు చెప్పుద్ది. నేను ఎంత కష్టపడ్డాను అనుకుంటున్నావు, ఈ ఇల్లు ఎలా ఉందంటే, ఈ కుటుంబం ఎలా ఉందంటే, ఆ ఇటుక మీద ఇటుక ఇల్లు పెట్టి కట్టానంటే, చెప్పమ్మా ఏమంటుందమ్మా, అసలు నేను లేకపోతే లేదు, ఇదేమీ లేదు, వీళ్ళంతా వేస్ట్ ఫెలోస్, మేము మాత్రమే. అవును కదా? అత్త ఎప్పుడు గొప్పలు చెప్పుకోవటానికి ట్రై చేస్తుంది. అలాంటి మనసు కలిగి సంఘంలోకి నువ్వు రావద్దు. ఏంటండి అని అంటే, సంఘంలో నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నీతో ఉన్న వారిని హెచ్చించాలన్నది దేవుని వాక్యం. ఒక అత్తలాంటి మనసు కలిగి గొప్పలు చెప్పుకోవటానికి ట్రై చేస్తున్నావే సంఘంలో, సంఘ బిడ్డలతో, ఏంటి నీ గొప్ప, ఏంటి నీ గొప్ప అంటున్నాను. 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే నువ్వు ఎవడో ఎవడికి తెలియదు, పుటోలో కనపడుతుంది తప్పక. ఏంటి నీ గొప్ప? రూపాయిని బట్టే, బంధు బలగాన్ని బట్టే, ఉన్న పరిస్థితిని బట్టే ఏంటి మన గొప్ప? ఏమీ లేదు మన గొప్ప. కానీ అత్తలాంటి మనసు కలిగి సంఘంలో వ్యవహరించొద్దు. ఎందుకంటే అత్త మనసు గొప్పలు చెప్పుకునే స్వభావం నీకుంటే ఉండొచ్చు, కానీ జీవము గల దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత గొప్పలు చెప్పుకునే మనసు చచ్చునుగాక. ఏది చేసినా నా దేవుని కృపను బట్టి ఇలా ఉన్నాను, నా దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాను, నా దేవుని కృపను బట్టి నా కుటుంబాలు ఎలా ఉన్నాయి అని చెప్పి కృపను గొప్ప చేయగలగాలి. కానీ నువ్వు గొప్పలకు పోకూడదు, గొప్పలు చెప్పకూడదు. సంఘానికి వస్తున్న అత్తలారా మీకు వందనాలు. ఉన్నారా? ఉంటే మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాం, గొప్పలు చెప్పమాకండి. ఆ గొప్పలు చెప్పే మనసు తీసుకొచ్చి మా అబ్బాయి కోసం నేను ఎంత కష్టపడుతున్నాను అనుకున్నావు. నో, జాగ్రత్త సుమా. అలాంటి మనసు కలిగి సంఘ బిడ్డల మధ్య మీరు ఉండొద్దు. ఏ మనసు అది? ఇంకోసారి చెప్పండి. చేసేది ఇంత, చెప్పేది అంత. కొంచెం కఠోరంగా అనగలను, కానీ అత్త మనసు కలిగి సంఘంలో వ్యవహరించొద్దు. ఈ మందిరంలో అడుగు పెడితే ఆత్మీయ బిడ్డలతో నీ సంభాషణ ఎలా ఉండాలి అంటే, నా దేవుని కృప, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. కృపను బట్టి అతిశయించాలి, కానీ లోక సంబంధమైన కలిగిన వాటిని బట్టి గొప్పలు చెప్పుకునే స్వభావంతో సంఘంలో అడుగు పెట్టొద్దు. నీకు ఏమైనా ఉన్నాయండి, అత్త మనసు ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడుద్ది. ఆ మనసు కలిగి మందిరంలో రాకుందరుగాక. ఇక రెండవది, అత్త మనసు పెత్తనం చేయాలనేమో చూస్తుంది. ఎక్కడ? అమ్మ కళ్ళు మూసిందిరా, లేవదంట. ఎక్కడ? అత్త మనసు ఎలాంటిది నాన్న? అయ్యా మీరని చెప్పండి, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు నాకు. అయ్యా గొప్ప పెత్తనమేనా? ఏమ్మా పెత్తనం చేసిద్దా చేయదా? ఒప్పుకుంటే మంచోళ్ళు, మీరు చేసిద్దా లేదా? అట్టు ఉండాలి. మరి పెత్తనం చేసే మనసు ఉండాలి కదా. ఇంట్లో చాలా అంచుకున్నాం, ఏ రక్తమే చేయి, నిన్ను అడిగేవాళ్ళు లేడు, రాజ్యం నీదే, ఎలుకో. మరి సంఘంలోకి వచ్చి పెత్తనదారిగా మాట్లాడొచ్చా? నీ బడాయి ఇంట్లో చూపించుకో, జీవం గల దేవుని సంఘంలో కాదు. నీ పెత్తనం నీ వాళ్ళ మధ్య చూపించుకో, సంఘంలో కాదు. ఒక అత్త మనసు లాంటి మనసు కలిగి సంఘంలో నువ్వు అడుగు పెడితే గొప్పలు చెప్పుకునే స్వభావం నీకుండి, అలాంటి మనసు పెట్టి అడుగు పెట్టిన సంఘంలో, పెత్తనపు స్వభావం కలిగిన సంఘంలో అడుగు పెట్టినా అది మీకు మంచిది కాదు. నేను గత వారం చెప్పాను, ఏ మనసు కలిగి సంఘంలో ఉండాలో. ఈరోజు ఈ మనసు కలిగి మాత్రం సంఘంలో మీరు ఉండకూడదు. చేతులే చెప్పొచ్చుగా. అమ్మ నా భాష అర్థమవుతుందా? నేను స్వీట్గా నిబ్బరంగానే చెప్తున్నాను, ఏ రక్తమే చేయ మిమ్మల్ని పెందల కడువులు పెడదామని. ఏ మనసు కలిగి రాకూడదు? 2,
దయచేసి అత్త స్వభావం కలిగిన వారులారా, అత్తలాగా మార్చబడే గుణం కలిగిన వారులా నేను డైరెక్ట్గా ఒక మాట అడుగుతున్నాను. ఆ దరిద్రపు మనసుతో సంఘ బిడ్డలతో మసులుకోవద్దు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. విత్తనానికి తగ్గ పంట వచ్చుద్ది. పిరికిడి విత్తనాలు తీసుకుని ఏడుస్తూ ఆయన సన్నిధిలో విత్తినవాడు సంతోష గానాలతో పనల భుజం మీద మూసుకొని వెళతాడు అని అన్నాడు. నువ్వు విత్తే విత్తనం ఏది విత్తినా ఇక్కడి నుంచే ఎంటర్ అవుతుంది. ఆయన కృప. మంచి విత్తనాలు విత్తితే మంచిది వచ్చుద్ది, చెడు విత్తనాలు విత్తితే కదా. ఏవండి, నేను ముగించి అమ్మగారు చూస్తుంది, బయలుదేరదాం. ఇక ఏ మనసు కలిగి రాకూడదు సంఘంలోకి? నోరిప్పి చెప్తే బాగుంటుందేమో. కోడల మనసు ఎలాంటిది? గట్టిగా. రెండోది బాగా చెప్పారు. ఏ మనసు కలిగి సంఘంలోకి రాకూడదు చెప్పాలి? అత్త మనసు కలిగి. అత్త మనసు ఎలాంటిది? రెండోది మార్చుకోండి. మా ఆమెనని అనంటారా? మీరు మార్చుకుంటారా? ఇక్కడ ఆశీర్వదింపబడతారు. ఈరోజు ఇది హెచ్చరిక నీకు. జాగ్రత్త సుమా, నిన్ను హెచ్చరిస్తున్నాడు. అయ్యా, ఈ మాట చెప్తే బాధపడతారేమో. నా సంఘం గురించి ఆలోచించు అన్నాడు ఆయన. ఆయన వెలబెట్టుకున్న సంఘం గురించి ఆలోచించాను కాబట్టి మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను. మీ మెప్పు కోరేవాడిని అయితే నేను ఇలా మాట్లాడను. ఇక మూడో విషయం, అమ్మ తలక నేలకేసింది, ముగించేస్తాను. ఇక మూడో విషయం, ఏ మనసు కలిగి సంఘంలో అడుగు పెట్టకూడదు? తోటి కోడల మనసుతో అడుగు పెట్టకూడదు. చెప్తాను. మరి అన్నీ ఆడో స్త్రీలయా అంటే మీకున్నటువంటి కదా, వాళ్ళు వదిలేస్తారు తల్లి. వాళ్ళకి అంత విధానం ఏమి ఉండదు. మీకున్నంత విధానం. మీకు కొంచెం టాలెంట్ ఎక్కువ కదా, పొగిడితే తీసుకోవాలా. ఏ మనసు కలిగి సంఘంలో రాకూడదు? మూడవది కొంచెం గట్టిగా. అమ్మ మీరు నోరెప్పురేటమా? ఏ మనసు అమ్మా? నాకు ఆన్సర్ చెప్పండి. తోటికోడల మనసు ఎలాంటిదో చెప్పండి. గొనగ మాకండి అనేది గట్టిగానండి. ఇంకా ఇంకా ఇటు నుంచి ఏం రావట్లే నాకు. ఇంకా ఇంకా అట్నుంచేనా మొత్తం? పరుగు బాధ తల్లి, మాట్లాడండి. తోటికోడల మనసు ఎలాంటిదమ్మా? నువ్వు తోటికోడలవేనా? వందనాలమ్మా. మరి తమరి మనసు ఎలాంటిదో అమ్మా? వెళ్దాంలే అమ్మా. తోటికోడల మనసు ఎలాంటిది లేదా? ఆల్రెడీ ఉందిలే. హల్లెలూయా. ఉన్నారండి? ఏ మనసు అండి? 3 విషయాలు చెప్పారు. తీసుకుందామని అన్నందు కానీ లిస్టులోకి అయితే ఎక్కువయ్యి. ఇంకా చెప్పాలి మీరు. అసలు తోటికోడల మనసు ఎలాంటిది కూడా ఇంత కూడా జ్ఞానం ఉండి వివేచన లేదా మీకు? మరి ఉంటే చెప్పండి. మరి తోటికోళ్ళ మంచిది. ఇందాక అమ్మగారు అంది బోటి అని. మంచిది. ఆ మంచి సంగతి తర్వాత చూద్దాం. ముందు నాకు ఆ మనసు ఏంటో చెప్పేయండి, మిగతా నేను ముందుకు వెళ్ళిపోతా. ఆహా, ఇక నేను చెప్తాను. మొట్టమొదటిగా తోటికోడల మనసు వారవలేని మనసు. ఏ మనసు అండి? అంతేనయ్యా అంతేనయ్యా ఉందే నీలో. మళ్ళీ అంతేనయ్యా అంతేనంటే నాకు కోపం రాదా? మరి కోడలు మనసు వేసుకొని మళ్ళీ నాలో మంచి నేను దేవదత్తకు దగ్గరగా ఉంటుంది. ఎవరి జోలికి పోను. నా ఇల్లు నా కుటుంబం, నా ఇల్లు నా కుటుంబం. నువ్వు దేవదత్త అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ కాదు. ఎవరు సపోర్ట్ చేయట్లేదా? తోటికోడల మనసు మొట్టమొదటిగా వారవలేని మనసు. ఖచ్చితంగా ప్రతి తోటికోళ్ళకు ఉంటుంది. మనస్సులు కలిసే తోటికోళ్ళు అయితే ఈ వారవలేనితనం ఉండదు. కానీ మనస్సు కలవంది గనక అయితే, ఆ ఇంటి పేరటోళ్ళని చెప్పుకునే గుంపే గనక అయితే ఏముంటుందండి? బయట వాళ్ళని చూసి వారవలేకపోవటం దేవుని కృప. ఇంట్లో వాళ్ళని చూసే వారవలేదు. ఎవరండి ఆ తల్లిగారి పేరు?
ఓహో, నీకు ఆమెకు దగ్గర సంబంధాలు బాగున్నాయి కదా. ఉందమ్మా. అలాంటి మనసు కలిగి సంఘంలో అడుగు పెట్టొచ్చా? అమ్మా ఇస్తారమ్మా, మాట్లాడట్లేదు మీరు. అలాంటి మనసు కలిగి సంఘంలో అడుగు పెట్టొచ్చా? ఎలాంటి మనసు? ఆ మనసు ఎలాంటిది అంటే, ఎవరైనా పాట పాడారు అనుకో ఓర్చుకోదు, ఎవరిని పరిచయం చేస్తాం, ఏ విషయంలోనూ ఓర్చుకొని చదువు, అది దరిద్రం. సంఘంలో అలాంటి మనసు కలిగి అడుగు పెట్టొద్దు. దేవుని సంఘాన్ని ద్రాక్ష తోటను పాడు చేయి గుంట నక్కలను దేవుడు వదలడు. హల్లెలూయా. ఏమండి, తోటి కోడల మనసు, వారవలేని మనసు నీకెందుకు? అది కుటుంబాల మధ్య ఉండి ఉండవచ్చు, నువ్వు మారు మనసు పొందక తలక. అది కుటుంబాల మధ్య నీకు దాపరించి ఉండవచ్చు, లోక తీరు నీలోకి వచ్చి ఉండవచ్చు. అది కుటుంబాల మధ్య ఉన్నప్పుడు మరి రక్తం ఇచ్చి కొనబడ్డావు, రక్షణలోకి వచ్చావు, సంఘంలో సార్వత్రిక సంఘంలో వెతుకుతున్నావు, ఒక తోటి కోడల మనసు కలిగి అడుగు పెట్టొచ్చా? మాట్లాడవే. ఆ వారవలేని మనసు నీకెందుకు? అలాంటి మనసు కలిగి నువ్వు అడుగు పెడితే మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా దేవుడు నీ పని పడతాడు, జాగ్రత్త. హల్లెలూయా. రెండవది, తోటికోడల మనసు అని చెప్పిన తొందరగా బయటపడుద్ది. ఏం పడుద్ది? బయట వాళ్ళ దగ్గర పోయి బయటపడమని చెప్తూ చూద్దాం. ఎందుకు పడదు? అమ్మా, మీరు మౌనంగా ఉంటే మీ మౌనం నేను భరించలేనంత వేదనగా ఉంది నాకు. తోటికోడల మనసు రెండోది ఏంటండి? తొందరగా. నేను కడుపులో ఏం ఉంచుకోను, అంత ఓపెన్. ఇదేదో బయట వాళ్ళ మీద చూపి చూసుకోండి, నాకేం చూడట్లేదు. బాత్తారు లేదండి, మీరు కూడా లేరాడా? అదేదో ఆ బయటపడే తత్వం బయట వాళ్ళ మీద పడదు. ఎవరి మీద పడాలా? ఎవరి మీదమ్మా? ఇంట్లో ఉన్న తోటికోడల మీద ఏం పడాలమ్మా? ప్రతిదానికి బయటపట్టు. ఏంటి అక్కడ బిందె పెట్టింది దానికి కూడా ఏం చెప్పకుండా పోయింది, ఆమె ఏమారమైంది దీనికి కూడా. ఈ గుణం కలిగి చర్చికి వచ్చి చర్చిలో కూడా లేనిపోని పేషెంట్. జ్ఞానం ఉంది, మీకు వివేచన ఉండాలి. జ్ఞానం కాదు, జ్ఞానంతో పాటు మీకు వివేచన ఉంటుంది కాక. ఎక్కడున్నాము, ఎవరితో ఉన్నాము, ఏం చేస్తున్నాం, జ్ఞానంతో పాటు వివేచన ఉండాలి. వారవేలితనం నీ ఇంట్లో తోటి కోడలుగా ఉన్నప్పుడు ఉండి ఉండవచ్చేమో, బయటపడే స్వభావం ఒకవేళ నీకు ఉండి ఉండవచ్చు. ఎక్కడ చెప్పండిరా? మీ ఇంట్లో మీ తోటి కోడల మధ్య ఉండి ఉండవచ్చు. అలాంటి దరిద్రపు మనసు వేసుకొని వచ్చి సంఘంలో సంఘ బిడ్డలతో మీరు మసులుకోవటం మంచిది కాదు. ఏంటంటే దరిద్ర మనసు అంటున్నా, అది అని మంచిగా చెప్పు. మరి ఇంటోడు ఇంటి పొరుగు తీసుకోవటం తప్ప ఏమనుందా అంటేనేమన్నాను అంటారు. మళ్ళీ నేను ముందే చెప్పే కుండ బద్దలు కొడతానని. కొంతమందికి ఇష్టం లేదు, వదిలేశారు. నాకు అర్థమైపోయింది. పెన్ను పెట్టుకొని రాసుకుంటున్నారు వాళ్ళు. నాకు వాక్యంతో పని లేదు, పాటర్ గారితో పని లేదు, చర్చితో పని లేదు, ఎవరితో పని లేదు. నేను ఇప్పుడు రాసేసుకుంటా. ముగించానండి. బంపర్ ఆఫర్ కూడా ఉందండోయ్ తోటికోడలకి. బంపర్ ఆఫర్ చెప్పమంటారు, సాడీలు మొక్కుంది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద పొర్రపాటుని చెబితే వాళ్ళు రోడ్లు దంచుతారని. ఎవరి మీద చెప్పు, నిజంగా చెప్పండి. మీరు మంచివాళ్ళు, మంచిగా మాట్లాడు, మీ మనసు యథార్థం చెప్పండి. అమ్మ ఏంటమ్మా చెప్తారా లేదా? వందనాలమ్మా, ఉన్నావా చెప్తారు లేదమ్మా. ఎవరమ్మా వాళ్ళు? అలాంటి మనసు వేసుకొని చర్చికి వచ్చి ఇక్కడ కూడా ఏ మనసు అది? వారం లేకపోవటం, త్వరగా బయటపడటం, ఇంకోటి ఏంటని బంపరాపరం సాడీలు చెప్పే మనసు కలపటం. ఈ దరిద్రం సంఘంలోకి వస్తున్న నీకు ఉండొచ్చా? సీరియస్గా చెప్పండి అమ్మా, ఉండొచ్చా? ఎప్పుడు మీరు మారు మనసు పొందేది? ఇంకా పొందాంగా మాయ మనసు, అది మారో. కుటుంబాల మధ్య వ్యవహరించినట్లుగా, బంధాల మధ్య వ్యవహరించినట్లుగా జీవము గల దేవుని సన్నిధిలో అలాంటి మనసు కలిగి మీరు వ్యవహరించడం మంచిది కాదు. ఇక్కడే మీరు ఆశీర్వదింపబడతారు, ఇక్కడే మీరు మేలు పొందుకుంటారు. ఇక్కడే వివేచన లేని వారికి మీరు ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు. అనా
గద్దిస్తున్నానని మీరు బాధపడకండి. జీవం గల దేవుని సన్నిధిలో మీరు ఎలా పడితే అలా రాకూడదో, ఎలా పడితే అలా ఆత్మీయ బిడ్డలతో ప్రవర్తించకూడదు. అది మీకు శాపం. అందుకే మీకు గుర్తు చేస్తున్నాను. బాధ అనిపించినా పర్లేదండి. మీ మనసు మీరు మంచి స్థితిలోకి రావాలనే కోరుకుంటున్నాను. తోటి కోడల మనసు కలిగి సంఘంలో అడుగు పెట్టద్దు. ఒకవేళ నాకేమైంది చెప్తాను, భయం లేని కోళ్ళలాగా అడుగు పెట్టావో ద్రాక్ష తోటను పాడు చే గుంట నక్కను ఊరుకోడు. అర్థమైందో లేదో కోపం. ఇది చిట్ట చివరిది, 4వది. ఏ మనసు కలిగి సంఘంలో అడుగు పెట్టకూడదు. అమ్మ కళ్ళు తెరిస్తే బాగుంటుందేమో. 4వది, ఆడబిడ్డ మనసు కలిగి సంఘంలో అడుగు పెట్టకూడదు. ఏ బిడ్డ? మీరు కూడా అదే కదా. ఏ బిడ్డ అండి చెప్పండి. ఆడబిడ్డ మనసు ఎలాంటిది చెప్పండి అమ్మా. మీకు తోచింది మీరు చెప్పండి, మిగతా నేను చెప్తాను కదా తల్లి. అమ్మ, ఆడబిడ్డ మనసు ఎలాంటిదమ్మా? అమ్మమ్మ తీసుకుంటాను. ఆడబిడ్డ మనసు ఎలాంటిది? నాకెవరు లేరు, నేను అనాథని. నిన్ను బొమ్మ చెట్టు నా వల్ల కాదు. అట్టోళ్ళు అనే లేకపోలేదు అలాంటి వాళ్ళు. మళ్ళీ మ్యాజిక్ లాజిక్ మనం అమ్మ వాళ్ళ బుర్రకి మనం అందాం. నేను అడిగింది ఒకటే, ఆడబిడ్డ మనసు ఎలాంటిది? ఆ మనసు వేసుకొని చర్చిలోకి వస్తే నేను ఎట్లా ఊరుకుంటా? ఆడబిడ్డ మనసు ఎలాంటిదమ్మా? ఇంకా తీసుకుందామని ఉంది. ఆడబిడ్డ మనసు పుట్టింట్లో బెదిరించుకొని బెదిరిస్తుంది, 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 బెదిరిస్తూనే ఉంటుంది. ఎక్కడ ఆ బెదిరింపేది? అత్తోళ్ళ ఇంటికాడ చూపి చూద్దాం. అమ్మని బెదిరించుద్ది, చెప్పండి. నాన్న బెదిరించుద్ది, ఇంట్లో ఉన్న బ్రదర్ అండ్ సిస్టర్స్ని కూడా బెదిరించుద్ది, బెదిరించుకు తింటుంది అండి. బెదిరించుద్ది అనమాట. ఏయ్ ఇది నాది. ఏది నీది? బెదిరిస్తుంది. ఏ మనసు అండి ఇది? నిజమా కాదండి? ఆడబిడ్డ మనసు అండి. అలాగా ఈ బెదిరించే మొక్కంది అంటది, ఇదిగో ఈ ప్లేసు నాది. నేను 3 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఇక్కడ ఎవరైనా కూర్చున్నారో మీకుందే. ఎవరిది? ఏమండి అట్టాటి ఆడబిడ్డ మనసు వేసుకొని చర్చిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు లేరా? ఏడున్నారు? విచిత్రం చెప్పమంటారా? పక్కన కూర్చుని పోనీలే కూర్చుందిలే, వాళ్ళ పేంతల కాడ వచ్చిందిలే, రేపు నేను పేంతల కాడ వస్తాడు కూర్చుంటా అని పొరపాటున ఎప్పుడు లేచుద్దో చూస్తా, ఎప్పుడు లేచుద్దో చూస్తా. చదువు కూర్చోవచ్చుగా, నేను వచ్చేది ముఖానికి తెలియదా? ఓ ఈ ఆడబిడ్డ మనసు ఇంకా పోలా. ఎందుకు పోదు? నీ బడాయి పుట్టింట్లో చూపించుకో. ఏసు రక్తమే జయం. నువ్వు ఎవరినైనా బెదిరించుకోదు. నీ ఇంట్లో పుట్టింట్లో మాత్రమే చలన అవుతావేమో కానీ మీ ఇంటికాడ పని అవ్వదు, మామిడి పగలు కొడతారు. సంఘంలోనికి నువ్వు అడుగు పెట్టినప్పుడు ఆడబిడ్డ మనసు కలిగి రాకూడదు. సంఘంలో బెదిరిస్తారు కొంతమంది, బెడాయి. సార్నా నీకేం తెలిసినారు? ఎవరిని? ఓయ్ బెదిరిస్తారండి సంఘంలోకి వచ్చే విశ్వాసం కూడా. మేము ఎవరిని బెదిరించామయా అని అంటారు మీరు. అది కూడా చెప్తాను అండి. బెదిరించే స్వభావం ఆడబిడ్డకి ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి మనసు కలిగి సంఘ బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు బెదిరించే మనసు ఉండకూడదు. ఇది నాది నా బెదిరించే మనసు నీకు ఎప్పుడైతే ఉంటుందో, మళ్ళీ చెప్తున్నాను, ఇది జీవం గల దేవుని సంఘం. బెదిరించేది కాదు, జ్ఞానంతో కాదు, వివేచనతో సంఘంలో మసులుకుందుముగాక. ఆడబిడ్డకి బంపర్ ఆఫర్ ఇంకోటి ఉంది. దీన్ని తెలుగులో మాట్లాడితే బాగోదు, చెప్పమంటారా? తీసుకోండి. ఇది మీకు ఇష్టం లేకున్నా లేకపోయినా, అయ్యగారు మంచోడు కాదు, తీసుకోండి. ఇదంతా నేనే చేశానంటది. నా కష్టం,
నా బాధ. నేను ఎన్ని రోజులు కట్టపడ్డాను అనుకుంటున్నా? ఎన్ని రోజులు అంట పెళ్ళయింది, ఆమెకు మనవడు సంతానం ఉన్నారు, ఆమె పిల్లల కాకనే ఆమె పిల్లలు ఆమె అంత అయ్యారు. ఇప్పుడు కూడా అంటది పుట్టింటికి పోయి, ఆ కుర్చీ నాది అంటదట. ఊరిని మీ పనిగా అంతలాడా పెళ్లి చేసేటప్పుడు అన్నీ కూడా సెట్ చేసి పంపించారు కదా. కొంతమంది ఆడపిల్లలు ఆస్తులు కాడ కూడా వదలరండి. మేము వాళ్ళ గర్భాన్ని పుట్టలేదా, మాకు రావాల్సిందే వాటా. ఆ వాటా కట్నం తీసుకునేటప్పుడు అడిగి ఉండాల్సిందే. ఆ వాటా అటు ఇటు తిరిగేటప్పుడు రక్తం జయం, పురిటి బాధ అప్పుడు కాస్త అడిగి ఉండాల్సిందే కదా. బాధ్యత తెలియాలిగా. ఇవేం చూడు, కొంతమంది ఆడబిడ్డ స్వభావం పుట్టింట్లో ఎల్లబుచ్చుకున్నట్లుగా, ఇది నాదే, నేను చేస్తే నీ కుటుంబం ఎంత ఉంది, నేను చేయబట్టే నువ్వు పోయేటప్పుడు పట్టుకుపోయావుగా, అది ఎవరు లెక్క. మళ్ళీ చెప్తున్నాను, ఆడబిడ్డ మనసు కలిగి సంఘంలో అడుగు పెట్టకూడదు. ఏంటి ఆడబిడ్డ మనసు? బెదిరిస్తుంది. ఇంట్లో బెదిరించినట్లుగా చెప్పండి నాన్న, సంఘ బిడ్డలు బెదిరించకూడదు. అమ్మ నిద్రపోతుంది. 2, ఇంట్లో నీవు నేనే చేశా అని చెప్పుకుంటా చూసావా, సంఘంలో ఏది పరిచర్య చేసినా, ఏ పని మీకు దొరికినా, మళ్ళీ చెప్తున్నా, నేను చేశా అని పొరపాటును చెప్పొద్దు. ఏదైనా పని దొరికితే చెయ్యి, పరిచర్యలు ఏ సపోర్ట్ దొరికినా చెయ్యి, కానీ నేను చేసేది మాత్రం చెప్పమాకండి. అలా చెప్పటం వల్ల ఆశీర్వాదం పొందే. నేను ఎప్పుడైనా సరే నేను చేశా అని ఎక్కడైనా, ఏ విషయం గురించి అయినా, ఏ సంఘం గురించి అయినా ఎక్కడైనా నేను చెప్పగలిగానా? అమ్మ చెప్పదు. నేనే చేశా, నా కష్టం, నా కన్నీళ్ళు, నా బాధ నేనే చేశానని ఎక్కడైనా చెప్పుకున్నానా? నాదంటూ ఏమీ లేదు. ఒకవేళ ఉందంటే, ఆడబిడ్డ మనసు కలిగి సంఘంలో సంఘ బిడ్డలతో మీరు ఉండొద్దు. నేను వాక్యం చెప్తుంటే ఆ వాక్యం చదువుకుంటుంది. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తి మంచి స్తోత్రం. జీవము గల దేవుని సంఘములో జ్ఞానముతోనే కాక వివేచనతో కూడా సంఘంలో ప్రవర్తించాలి. జీవం గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో మినిమం ఆలోచన ఉండాలి. ఇంటికాడ వ్యవహరించిన సంఘంలో ఉండొద్దు. ఇది ఆయన సంఘం, రక్తం ఇచ్చి కొన్న సంఘం. అందుకే మనం చెప్తున్నా, ఆయన ఇష్టపడిన ద్రాక్ష తోటను చెరుపున్న గుంట నక్కలాగా మనం ఎవ్వరూ వండుకుందాము గాక. పలికొచ్చే చెట్టుగా, ఉపయోగపడే చెట్టుగా మనం ఉండాలి, కానీ బాధ కలిగించేదానికి ఉండకూడదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇది ఇలాంటి మనసు కలిగి సంఘ బిడ్డలతో మీరు సంఘంలో మీరు కలవద్దు. అయిపోయింది. నాకు కూడా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అమ్మ. చెప్పండి, ఏ మనసు కలిగి సంఘంలోకి రాకూడదు? చెప్పండి. కోడల మనసు ఎలాంటి? ఒక్కొక్కరిని అడుగుతా, లేకపోతే కోడల మనసు ఎలాంటిది? 2, నీకు అవసరమా? అసలు ఆ మనసే వద్దంటున్నాను కదా. మారు మనసు పొందినట్లుగా సంఘంలో నడుచుకుందాము గాక. 2వది, ఏ మనసు కలిగి సంఘంలో కలవకూడదు? ఏంటో, అత్త మనసు ఎలాంటిదో. 2వది, ఎలుకో, ఇంట్లో ఎలుకుంటున్న సంఘంలో కూడా వాడు బగులుద్దు. మరి జీవం గల దేవుని సంఘంలో ఆ మనస్సు కలిగి సంఘంలో అడుగు పెట్టకూడదు. ఒకవేళ ఆ బడాయి నీకుందా, మారు మనసు పొందో. మనుషుల ఎదుట మన ఆటలు సాగుతాయేమో, దేవుని ఎదుట సాగో గుర్తెట్టుకోండి. 3వది, ఏ మనసు కలిగి సంఘంలో కలవకూడదు ఆత్మీయులతో? ఏ మనసు అండి? తోటికోడల మనసు ఎలాంటిది? 1 ఉందా నీకు? ఉండే ఉంటలే. 2 ఇది కూడా తీసేయటానికి ఏం లేదు. 3 ఇది కూడా ఉండిపోయేది, ఎప్పుడు పోయేది కాదు. ఇలాంటి మనసు కలిగి సంఘంలో మాట్లాడమా. మళ్ళీ చెప్తున్నా, మాయ మనసుతో మా ప్రాణాలు తీకండి. మారు మనసు కలిగిన మంచి విశ్వాసిగా బ్రతుకుతాము కాక. ఇక 4వది, ఏ మనసు కలిగి ఆత్మీయ బిడ్డలతో ఉండకూడదు నువ్వు? ఆ మనసు ఎలాంటిది? ఆడబిడ్డ మనసు. వీళ్ళకి తెలిసినంత స్పీడ్గా వాళ్ళు రావట్లేదయా. 2 చెప్పండి. చేసావమ్మా, నువ్వే చేసి ఉంటావు. చేస్తే చేసావు, కానీ ఏడ చేసింది మాత్రం చెప్పమాకమ్మా. సరే అమ్మా, ఇలాంటి మనసు కలిగి సంఘంలో మీరు అడుగు పెట్టద్దు. మరి ఏ మనసు కలిగి అడుగు పెట్టాలి? ఒక ఆత్మీయ బిడ్డ ఎలా ప్రవర్తిస్తాడో, వాళ్ళ మనసు ఎలాంటిదో నేర్చుకోండి.
ఆత్మీయ లోతులు నేర్చుకోండి, భక్తి భావం నేర్చుకోండి. అక్కడ ప్రవర్తించినట్టుగా అలాంటి మనసు కలిగి ఇక్కడ ప్రవర్తించడానికి కుదరదు. నేను గత వారమే చెప్పాను, ఒక తల్లి లాంటి మనసు కలిగి ఉండాలని, ఒక తండ్రి లాంటి మనసు కలిగి ఉండాలని, కొడుకు లాంటి మనసు కలిగి, కూతురు లాంటి మనసు కలిగి సంఘ బిడ్డలతో మనం ఉండాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని గత వారం చెప్పాను. ఈ మనసు కలిగి ఉంటే మాత్రం మీకు ప్రమాదం. మళ్ళీ చెప్తున్నా, సంఘంలో ఆశీర్వాదం, సంఘం ముందుకెళ్ళాలి, సంఘం దినదిన అభివృద్ధి చెందాలి అంటే సంఘంలో ఇది ఈ మనసులు కనపడకూడదు. ఏ మనసులో ఒకటి టకటక, ఒకటి కనపడొచ్చా కనపడకూడదా? రెండు అమ్మ ఏంటిదమ్మా, కనపడొచ్చా కనపడకూడదా? మూడు కనపడొచ్చా కనపడకూడదా? నాలుగు కనపడొచ్చా కనపడకూడదా? నాకు డౌట్, మనిషి కనపడకూడదా మనసు కనపడకూడదా? సంథింగ్ రా. అట్టి జ్ఞాన వివేచన, ఆత్మల పట్ల భారం, ఆత్మీయతను నా దేవుడు మనందరికీ నేర్పించునుగాక.